First ever factory outlet, Mukunda Jewelers. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. శ్రేష్ఠి వర్మ ఈ పేరు మాత్రం గత కొన్ని నెలలుగా మాత్రమే ఒక ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. దేన్ని పట్టుకున్నా కానీ మెయిన్గా ఈవిడ గురించి వచ్చే విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఒక కాంట్రవర్షియల్ టైప్లోనే అయిపోతుంది. ఒకటి జానీ మాస్టర్ మీద వివాదం కానీ, ఆయన మీద పెట్టిన కేసు కానీ, ఆ తర్వాత రీసెంట్గా తను ఇస్తున్న ఇంటర్వ్యూస్ ప్రకారం కూడా చూసుకుంటూ ఉంటే ఏదో పర్టికులర్గా ఒక పర్సనల్ అజెండా పెట్టుకొని ఏదైనా ముందుకు వస్తుందా అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. రీసెంట్గా అయితే మహాత్మా గాంధీ అండ్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళని మరి కించపరుస్తూ కూడా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. గుంటూరులో ప్రత్యేకంగా ఆవిడ మీద కూడా ఒక కేసు అనేది కూడా నమోదైంది. దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ ఇప్పుడు మనతో పాటున్నారు. మరి మాట్లాడదాం. హాయ్ మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే. ఏంటి మాస్టర్, శ్రేష్ఠి వర్మ ఆవిడ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఇందాక మీరు ఫస్ట్ తన గురించి చెప్పేటప్పుడు ఒక ట్రెండింగ్ అనే వాడు తీసుకొచ్చారు. ట్రెండింగ్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఆయన తిరుపతిలో ఒక 1.5 కోటి 2 కోట్లు ఇచ్చాడు పాపం. అతను పేరు ఒక అర్ధగంట కూడా రాలే. అది ట్రెండింగ్ కాదు కదా మాస్టర్. అదే అంటే ఇప్పుడు వీళ్ళు ఏదేదో చేసి ఏదేదో మాట్లాడితే ట్రెండింగ్లోకి వచ్చేస్తున్నారు. అంటే అసలు లోకం ఏమైపోయింది? కొన్ని వందల మందికి భోజనాలు పెట్టి అతను ట్రెండింగ్ కాడు. ఎవరో ఏదేదో గలీజ్ మాటలు మాట్లాడితే ట్రెండింగ్లోకి వస్తున్నారు. అంటే లోకం ఇలా అయిపోయిందనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే కొంతమందికి పేరు కోసం ఎంతో తపన పడుతుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఉన్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది కొరియోగ్రాఫర్, హరినాథ్ రెడ్డి మాస్టర్లు ఎంతోమంది స్టిల్ అమ్మా నాన్నని ఇడ్చిపెట్టి హైదరాబాద్కు వచ్చి కొరియోగ్రాఫర్ కోసం ఎంతమంది దగ్గర డబ్బులు అడుక్కొని లేక బాధపడిన వాళ్ళని ట్రైనింగ్ చేయరు. జనాలు ఎలా అంటే ఒక దేనికి పనికిరాని చాతగాని విషయాన్ని తవ్వుతూనే ఉంటారు. ఆ బొక్క ఇంత పెద్ద హోల్ అయిన దాకా తవ్వుతూనే ఉంటారు. మరి ఇంకా తొమ్మిది లాస్ట్కి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూస్ ఇచ్చేసి నార్మల్గా వదిలిపెట్టేస్తే అయిపోతుంది కదా. కాకపోతే అనవసరమైన వ్యాఖ్యలు అనేది కూడా చేసి ఏంటి నాకు తగ్గిపోతూ ఉంది, సో ప్రజెంట్ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ప్రజలందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశం అనేది మాత్రం ఆవిడ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. అవును, అదే తన గురించి నేను శ్రేష్ఠి వర్మ గారి గురించి లాస్ట్ టైం నేను తను ఎక్కడ ఉంటుందో ఎందుకు కూడా తెలియదు. ఒక సిచ్యువేషన్, ఒక అమ్మాయికి ఇది జరిగిందని చెప్పి మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ తరపు నుంచి తనకు హామీ ఇచ్చా. ఏమనంటే సపోర్ట్ చేశారు కదా మీరు, చాలా సపోర్ట్ చేశా. తనకు ఒక కార్డు ఇవ్వకపోతే కూడా మా యూనియన్ నుంచి కార్డు ఇచ్చి కొరియోగ్రాఫర్గా మేము చేపిస్తామని చెప్పి. కానీ అంత పేరుంది తన కొరియోగ్రఫీ కూడా. నేను చూసా ఆ సాంగ్, అక్కిరాబా సాంగ్ తను ఒక డెమో చేసి ఇట్స్ పెట్టింది. చాలా అద్భుతంగా చేసింది అనమాట. అంటే సాంగ్లో ఇంతగా ఆ రియల్ షూట్లో కూడా తను చేసింది చాలా బాగుంది. ఒక పిల్లగాడు వేరే అసిస్టెంట్ తోటి చాలా బాగుంది. కానీ రీసెంట్గా తను మాట్లాడిన మాటలు అసలు తనకి ఆ మాటలకి సంబంధమే లేదు. ఎందుకంటే గాంధీ గారు అంటే అసలు మామూలు కాదు. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం అంటే ఆయనను చూసి ఎంతమంది నేర్చుకున్నారో. ఆయన మంచితనం కానీ, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టడం అని, అలాంటి ఒక గొప్ప అసలు ఇక అంతే చాలా గ్రేట్ మనిషి అనమాట. అలాంటి ఆయన గురించి మాట్లాడటం నాకెందుకో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ మన మైండ్కి రావాలి. మైండ్కి రాకుండా ఏదో మనం కొంచెం ఈ మధ్య ఫేమ్ అయ్యాము, ఏదో మనకు 2 ఇంటర్వ్యూలు వచ్చాయి, నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనాలు అయితే ఊరుకోరు. మళ్ళీ ఇంకోటి, నెహ్రూ గారికి వాళ్ళకి సపరేట్ డేస్ ఉన్నాయి. ఒక ఇయర్లో వాళ్ళకంటే ఒక డేస్ ఉంటాయి. ఆ డేస్కి ఎంతమంది సెలబ్రేషన్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళ గురించి మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే తన గురించి ఎంత తెలిసినా కానీ తెలవని వాళ్ళు లేరా? తెలవకపోతే వాళ్ళకి ఒక డేట్స్ ఎందుకు పెడతారు? నెహ్రూ గారు అంటే చిన్నపిల్లగాళ్ళకి మొత్తం గెటప్ వేసి క్యాప్ పెట్టి నెహ్రూ గారు అని చెప్పి చిన్న ఫ్లవర్స్ పెడతారు. అట్లాంటి వాళ్ళ మనసుల గురించి తను మాట్లాడటం చాలా తప్పు అండ్ బాధాకరం కూడా. ఎందుకంటే ఎవరైనా పోతూ మనం సెలబ్రిటీ అయితే ఒక గొప్ప 10 మందికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. కానీ ఏదో మనం నోటికి వచ్చింది, మనం ఏదో ఇంటర్వ్యూలో కూర్చున్నామని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడద్దు. అంటే ఆవిడ సెలబ్రిటీనా మాస్టర్? అంటే సెలబ్రిటీ అంటే చేసిరు కదా. సెలబ్రిటీ అంటే ఎవరు మాస్టర్? ఒక మాట అడుగుతున్నా చెప్పండి. ఇప్పుడు సెలబ్రిటీ అంటే నోటికి వచ్చిన మాట్లాడిన వాళ్ళు సెలబ్రిటీలు. కాకపోతే ఆవిడ సెలబ్రిటీనా అసలు? అంటే సెలబ్రిటీ చేశారు కదా. ఎలా అవుతారు మాస్టర్? ఇప్పుడు అంటే వివాదాల ద్వారా పైకి వస్తే సెలబ్రిటీ అయిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అదే ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన తర్వాత అమ్మాయి పేరు తెలవని వాళ్ళు లేరు. అంటే తెలిస్తే సెలబ్రిటీ అయిపోతారు. అంతే.
ఇక వెల్ నోటెడ్ పర్సన్ అంతే. ఎక్కడికి పోయినా సెల్ఫీలు దిగటం, వెల్ నోటెడ్ పర్సన్, సెలబ్రిటీ. అందులో ఒకటి పుష్పాల సాంగ్ చేసింది, ఇంకా సెలబ్రిటీ అయిపోయినట్టే. అదే నేను అంటున్నా, ఒక మంచి మాటలు మాట్లాడడంలో ఎందుకు సెలబ్రిటీలు చేయట్లే, ఎందుకు పైకి తీయట్లే? మొన్న ఖమ్మంలో ఒక అతను వరదలు వచ్చినప్పుడు డేర్గా వెళ్ళి 8 మంది ఫ్యామిలీని కాపాడిండు, ఒక కుటుంబాన్ని కాపాడిండు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి మంచి చేయాలి, అట్లాంటి వాళ్ళకి పేరు తేవాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏది కాంట్రవర్సీ, కొంచెం కాంట్రవర్సీ రాగానే వాడు సెలబ్రిటీ అయిపోయినట్టు. ఒక విషయం అడుగుతాం మాస్టర్, చెప్పండి. చెప్పు. ఫస్ట్ సో ఏదైనా కానీ ఇప్పుడు ఆవిడ సెలబ్రిటీ అని మీరు అంటున్నారు, ఓకే. అది కూడా ఏంటి, ఒక సాంగ్ చేశారు, దానివల్ల మంచి ఫేమ్ వచ్చింది, ఓకే. దాని తర్వాత వివాదాల ద్వారా వచ్చిన ఫేమ్ ఇంకొకటి, ఓకే. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వచ్చి తన మీద జరిగిన అన్యాయమని చెప్పుకోవడానికి ఎవరికైనా కానీ మన భారతదేశంలో ఆ హక్కు ఉంది. సో చెప్పుకుంటున్నారు, ఓకే. కానీ ఏదో ఒక పర్సనల్ అజెండా పెట్టుకొని, సో మరి హిస్టరీలో ఉన్నటి తీసుకొని వచ్చి, లేదు నాకు ఇది ఇలాంటివి చేస్తేనే నాకు ఇంకో రకంగా, ఒక రకంగా వేరే వర్గాల నుంచి అయినా కానీ ఏ రకంగా అయినా కానీ ఫేమ్ వస్తుందా ఏంటా అని చెప్పేసి ఆ రకంగా వ్యాఖ్యలు చేసిందని మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఆల్రెడీ తనకి కొరియోగ్రాఫర్గా కార్డు ఉంది, పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది కాబట్టి తను చేసేది ఏదైనా ఆ రంగం